సామాన్యుడికి భారం కాకుండా ప్రకృతి సిద్ధమైన పద్ధతిలో కూరగాయలు పండ్లను నిల్వ చేసుకునేందుకు ఓ రైతు సరికొత్త ఆవిష్కరణ చేశారు. సిసిరా న్యాచురల్ క్లే కూలర్ పేరుతో విద్యుత్ సహాయం లేకుండా పనిచేసే ఒక ప్రత్యేకమైన రిఫ్రిజిరేటర్ను ఆయన రూపొందించారు. కేవలం మట్టితో తయారు చేసిన ఈ కూలర్లో నీటిని పోయడం ద్వారా లోపల సహజ సిద్ధమైన చల్లదనం ఏర్పడుతుంది. తద్వారా కూరగాయలు పండ్లు ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి. అతి తక్కువ ఖర్చుతో రూపొందించిన ఈ క్లే కూలర్ కరెంటు బిల్లు భారం లేకుండా సామాన్యులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని సదరు రైతు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పర్యావరణ హితంగా ఆరోగ్యానికి మేలు చేసేలా ఉన్న ఈ సహజ శైలి రిఫ్రిజిరేటర్ గురించి మా ప్రతినిధి శామ్ మరిన్ని వివరాలు అందిస్తారు. ప్రకృతి వ్యవసాయం అంటే పంటలు పండించడమే కాదు, ఆరోగ్యాన్ని పంచడం కూడా అని చెప్పి ఒక యువ రైతు నిరూపిస్తున్నారు. నున్న గ్రామానికి చెందిన రవి అనే రైతు మనతో పాటు ఉన్నారు. ఆయన ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా సిసిరా క్లే కూలర్ పేరుతో ఒక మినీ ఫ్రిడ్జ్ని అయితే అందుబాటులోకి తీసుకువచ్చారు. దీని గురించి మొత్తం పూర్తిగా డీటెయిల్స్ ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఈ ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? దీని వెనుక ఏమన్నా మీరు పడిన స్ట్రగుల్స్ ఏమన్నా ఉన్నాయా? నమస్తే సార్, నా పేరు రవి గుంటక. నేను వచ్చి ఆర్గానిక్ వ్యవసాయం చేస్తాము. నున్నలో మాకు ఆర్గానిక్ స్టోర్ కూడా ఉందండి. అయితే ఈ క్లే ఫ్రిడ్జ్ తయారు చేయడానికి ప్రధానంగా మొదటి ఉద్దేశం ఏంటంటే, మనం కూరగాయలు కానీ పండ్లు కూరగాయలు న్యాచురల్గా స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో లేకుండానే. ఎందుకు అంటే ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు ఏమవుతుందంటే, మనం షాప్లో కూరగాయలు కొన్నప్పుడు అవి న్యాచురల్గా 20-25 డిగ్రీస్ టెంపరేచర్లో ఉంటుంది. వాటిని తీసుకెళ్ళి మనం సడన్గా ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు ఫ్రిడ్జ్లో టెంపరేచర్ వచ్చేసి 2 నుంచి 3 డిగ్రీస్ ఉంటుందండి. ఈ 20 డిగ్రీస్ టెంపరేచర్లో హీట్లో ఉన్న ఫ్రూట్స్ని తీసుకెళ్ళి వెజిటేబుల్స్ని ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు ఏమవుతుందంటే, సడన్గా 2 డిగ్రీస్ టెంపరేచరు దాంట్లో తగిలేదానికి అది ఒక కూల్ షాక్కు గురయ్యి సెల్స్ అనేవి కూల్ షాక్కు గురయ్యి దానివల్ల ఏంటంటే టేస్ట్ అనేది తగ్గిపోతుందండి, చప్పగా ఉంటుంది. అట్లాగే న్యూట్రిషన్స్ కూడా తగ్గుతాయి ఫ్రిడ్జ్లో ఉన్నప్పుడు. అందుకని నేను ఈ అందరికీ అందుబాటులో ఉండేటట్టు ఎలక్ట్రిసిటీ లేకుండా, కరెంటు లేకుండా ఓన్లీ ఒక డైలీ 2 లీటర్ల నీళ్లు పోసి మనం కూరగాయల్ని వారం రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ లేకుండా ఫ్రిడ్జ్ ఏదైతే మీరు తయారు చేసిన ఫ్రిడ్జ్ ద్వారా కూరగాయలని చక్కగా ఉంచుకోవచ్చు, ఇన్ని రోజులైనా పడవకుండా ఉంటాయని చెప్పారు. అంటే ఇందులో మీరు ఏమేమి వాడారు సార్? అంటే నేచర్కి సంబంధించినవి వాడారు అన్నారు. ఏమేమి వాడారు ఒకసారి క్లియర్గా చెప్పండి. ఇది కంప్లీట్గా ఎకో ఫ్రెండ్లీ మెటీరియల్ అండి. ఈ ఎకో ఫ్రెండ్లీ మెటీరియల్ ఇది ఎకో ఫ్రెండ్లీ మెటీరియల్ అండి, 100%. దీంట్లో మేము 5 లేయర్ ఇన్సులేషన్ చేసాము. మెటల్, కోకో పిట్టు, నెక్స్ట్ వచ్చేసి శాండు, తర్వాత క్లే. ఆ క్లేకి మేము ఏం చేసాము అంటే ఒక గ్లేజింగ్ చేసామండి. ఆయుర్వేదిక్ హెర్బల్స్ మినరల్స్తో గ్లేజింగ్ చేసాము. అది ఏం చేస్తుంది అంటే, మనం ఈ కూరగాయలు కానీ ఫ్రూట్స్ కానీ అవి కూడా లివింగ్ థింగ్సే. మనం ఎట్లయితే ఊపిరి తీసుకుంటామో, గాలి పీల్చుకుంటామో, కూరగాయలు కూడా అవి కూడా లివింగ్ థింగ్సే. కాబట్టి అవి కూడా గాలి తీసుకుంటాయి. గాలి తీసుకునేటప్పుడు ఏమవుతుందంటే వాటి నుంచి మీథైల్ గ్యాస్ రిలీజ్ అవుతుంది. ఆ గ్యాస్ని అబ్జర్వ్ చేయటం ద్వారా వీటిని మనం ఎక్కువ రోజులు స్టోర్ చేయగలుగుతున్నాం అన్నమాట. ఈ మీథైల్ గ్యాస్ని అబ్జర్వ్ చేయటానికి మేము ఏం చేస్తున్నామంటే ఇలా ఫిల్టర్ తయారు చేసామండి. ఈ ఫిల్టర్లో వచ్చేసేసి యాక్టివేటెడ్ చార్కోలు, ఇంకా న్యాచురల్ హెర్బల్స్ మినరల్స్ ఉంటాయి. అవి ఏం చేస్తుందంటే ఈ కూరగాయల నుంచి రిలీజ్ అయిన కార్బన్ డైఆక్సైడు, ఆక్సిజను వాటిలన్నింటినీ అబ్జర్వ్ చేసి బయటికి పంపించేస్తుంది. సో అక్కడ ఏమవుతుందంటే మనం ఒక ఇన్నర్గా వాటికి కావలసిన ఒక న్యాచురల్ ఐడియల్ టెంపరేచరు క్రియేట్ చేస్తున్నాం. దానివల్ల ఏమవుతుందంటే అవి న్యాచురల్గా ఎక్కువ రోజులు స్టోర్ అయ్యి ఉంటుంది. ఆకుకూరలు వచ్చి 4 రోజుల వరకు ఉంటాయండి. అదే కూరగాయలు మిగతా ఫ్రూట్స్ అయితే వారం రోజుల వరకు నిల్వ ఉంటాయి. ఈ ఫ్రిడ్జ్లో ఏమేమి పదార్థాలు పెట్టుకోవచ్చు? సుమారు కెపాసిటీ ఎంత ఉంటుంది? అంటే ఇప్పుడు మీరు కొన్ని కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ పెట్టారు, కెపాసిటీ ఎంత ఉంటుంది? అలాగే ఎలాంటి కూరగాయలు పెట్టుకోవచ్చు?
మేము ఈ ఫ్రిడ్జ్ను వచ్చేసి న్యాచురల్ ఫ్రిడ్జ్ 3 సైజుల్లో చేసామండి. 10 లీటర్లు, 15 లీటర్లు, 20 లీటర్లు. ఈ వీటిలో 20 లీటర్ల దాంట్లో మనం దాదాపు 5-6 కేజీల వరకు కూరగాయలు పెట్టుకోవచ్చండి. దీంట్లో పాలు, మాంసం లాంటి ఫ్రోజన్ ఫుడ్ తప్ప మిగతావన్నీ స్టోర్ చేసుకోవచ్చండి. పెరుగు తోడేసిన తర్వాత దీంట్లో పెరుగు పెట్టుకోవచ్చు. మొలకలు స్ప్రౌట్స్ చేయడానికి ఒక బౌల్ సపరేట్ కంటైనర్ ఉన్నది, ఆ కంటైనర్లో స్ప్రౌట్స్ చేసుకోవచ్చు. ఇట్లాంటివన్నీ కూడా టేస్టీగా ఉంటుంది, న్యాచురల్గా ఉంటుంది, న్యూట్రిషన్ వాల్యూస్ ఎక్కువగా ఉంటాయండి దీంట్లో. ఇప్పుడు మనకు వాటర్ కెపాసిటీ ఎంత ఉంటుంది సార్? అంటే ఇందులో మనం వాటర్ పోసుకోవాల్సి ఉంటుంది కదా, వాటర్ ఎంత పోసుకోవాలి? వాటర్ వచ్చేసి డైలీ 2 లీటర్స్ వాటర్ పడుతుందండి. మనం వాటర్ వచ్చేసేసి ఇక్కడ పోయాలి. డైలీ 2 లీటర్స్ వాటర్ పోయాలి. మనం వాటర్ పోసినప్పుడు ఈ పైన ఒక వాటర్ ట్యాంక్ ఉంటుందండి. ఆ వాటర్ ఏం చేస్తుందంటే ఈవెన్గా సర్క్యులేట్ అవుతుంది. కూలర్ చుట్టూ, ఈ ఫ్రిడ్జ్ చుట్టూ సర్క్యులేట్ అయ్యి డ్రాప్స్కి అవి దిగుతూ ఉంటుందన్నమాట. ఆ ఎక్సెస్ ఎప్పుడైనా మనం వాటర్ పోసేటప్పుడు ఎక్కువైనప్పుడు ఆ ఎక్సెస్ వాటర్ అనేది దీంట్లోని డ్రైన్లోని బయటకు వస్తాయి. ఈ వాటర్ డ్రైన్లోని బయటకు వస్తున్నాయి అంటే ఫుల్ అయినట్టు, అక్కడితో మనం పోయటం ఆపేసేయచ్చు అనమాట. అట్లా డైలీ ఉదయం ఒకసారి, నైట్ ఈవినింగ్ ఒకసారి 1 లీటరు, 1.5 లీటర్ వాటర్ పోసుకుంటే మీకు సరిపోతుంది. ఇంకేం మెయింటెనెన్స్ ఉండదండి దీనికి. అంటే ప్రస్తుతం మీరు చెప్పిన సైజ్ అయితే 5 లీటర్స్ అని చెప్తున్నారు. అయితే ఫ్యూచర్లో దీన్ని పరిమాణం ఏమన్నా పెంచే అవకాశం ఉంటుంది? తప్పకుండా అండి. ఇది ఎందుకు అని అంటే ఇది స్టార్టింగ్ చిన్న సైజ్ చేసాము, తర్వాత దీని లీటర్లుగా ఇంకా సైజెస్ పెంచుతున్నామండి. అవి కూడా ప్రొడక్షన్ ప్లానింగ్లో ఉన్నాయి. ఇలాంటి వాటిని మీరు ఎంకరేజ్ చేయడం ద్వారా ఏమవుతుందంటే ఈ రూరల్ ఏరియాస్లో దీనికి పోటరీ రకరకాల వృత్తులు చేసే వాళ్ళకి ఉపాధిని కల్పించినట్టుగా అవుతుంది. ఎందుకు అని అంటే ఇదేమీ కంప్లీట్గా ఫ్యాక్టరీలో తయారైన ప్రోడక్ట్ కాదండి. దీంట్లో వచ్చేసి పోటరీ వర్కర్స్కి వర్క్ ఉంటుంది, కార్పెంటర్స్కి వర్క్ ఉంటుంది, మెటల్ వర్క్ చేసే వాళ్ళకి వర్క్ ఉంటుంది. అట్లాగా విలేజెస్లో ఉన్న రకరకాల వృత్తుల వారికి కూడా ఇలాంటి ఇన్నోవేటివ్ ప్రోడక్ట్స్లో వాళ్ళని కూడా మనం భాగస్వాములు చేసినట్టు అవుతామండి. మీరు ఒక రైతు అని చెప్పారు. ఒక రైతుగా ఉన్నప్పుడు ఇలాంటి ఆలోచన ఎందుకు వచ్చింది? అలాగే రైతుగా ఉన్న మీరు ఇలాంటి తయారు చేయొచ్చు అని ఏమైనా ఇన్స్పిరేషన్ ఏమన్నా ఉందా? ఇన్స్పిరేషన్ వచ్చేసి నేను ఈ ఫార్మింగ్ చేయటకు ముందు ఒక 5 ఇయర్స్ బ్యాక్ వరకు నేను బెంగళూరులో ఉండేవాడిని అండి. 10 ఇయర్స్ నేను అక్కడ ఎస్ఐపి కన్సల్టెంట్గా వర్క్ చేశాను. మేము బెంగళూరులో ఉన్నప్పుడు ఫ్రిడ్జ్ యూజ్ చేసేవాళ్ళం కాదు. ఎందుకు అనంటే సాధారణంగా ఇండియాలో మనకి ప్రతి నూక్ అండ్ కార్నరు మనకి ఎక్కడ చూసినా కానీ కూరగాయల షాపులు అనేవి ఉంటాయండి. వాటిని తీసుకొచ్చి మనం 10 రోజులు 15 రోజులు నిల్వ చేయాల్సిన అవసరం లేదు. డైలీ వీక్లీ ట్వైస్ మేము కూరగాయలు తెచ్చుకునేవాళ్ళం. తెచ్చుకుంటే ఆ క్లైమేట్లో మామూలుగా మనం అలా స్టోర్ చేసుకున్నా కానీ ఇలాంటిది యూజ్ చేసేవాడినండి నేను. ఇదేమంటే ఇది ట్రెడిషనల్ టెక్నాలజీ, ఇదేమి ఇన్నోవేషన్ దీంట్లో మేము తర్వాత ఇంకా యాడ్ చేసాము. ట్రెడిషనల్గా ఇలాంటి వెజిటేబుల్స్ని ఇంతకు పూర్వం కానీ ఇప్పుడు కానీ కొన్ని కంట్రీస్లో యూజ్ చేస్తూ ఉన్నారు. అట్లా మేము ఫ్రిడ్జ్ లేకుండానే మేము డైలీ వెజిటేబుల్స్ కానీ వీటిని కానీ యూజ్ తెచ్చేవాళ్ళము. సో అలాంటి టెక్నాలజీని అందరికీ యూజ్ అయ్యే విధంగా మేము సింప్లిఫై చేసి ఇంకా మోడరేట్గా దీంట్లో వచ్చేసి డిజైన్ వైజ్గా డిజైన్ ఏస్థెటిక్స్ అంటారండి. అది మన ఇంట్లో పెట్టుకున్నప్పుడు ఆడ్గా ఉండకూడదు, లుక్ నీట్గా ఉండాలి, పెర్ఫార్మెన్స్ బాగుండాలి. పెర్ఫార్మెన్స్ ప్లస్ దాంట్లో ఉన్న మెటీరియల్ కానీ అంతా కూడా ఎకో ఫ్రెండ్లీగా సింపుల్ లివింగ్కి సపోర్ట్ చేస్తుంది. ఇది ఇక్కడ మీరు కేవలం కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ ఫుడ్స్ మాత్రమే పెట్టుకోవచ్చు అని చెప్తూ ఉన్నారు. ఇటీవల చూసుకుంటే రాజమండ్రిలో ఫ్రిడ్జ్లో ఏదైతే గ్యాస్ లీక్ అయిందో దానివల్ల పాలు కలుషితమై చాలామంది చనిపోయిన పరిస్థితి కూడా ఉంది. అలాంటి వాటికి మీరేమన్నా సొల్యూషన్ ఫ్యూచర్లో ఏమన్నా ఆలోచించే అవకాశం ఉందా? అంటే ఇలాంటి ప్రోడక్ట్స్ కూడా పెట్టుకునే విధంగా ఫ్రిడ్జ్ తయారు చేసే? అవునండి. ఇది ఏమవుతుందంటే ఒక ఫ్రిడ్జ్ అనేది 1 సంవత్సర కాలంలో మనం ఒక రిఫ్రిజిరేటర్ని యూజ్ చేసాము అంటే 25 కేజీల కార్బన్ డైఆక్సైడ్ మనం ఒక రిఫ్రిజిరేటర్ నుండి విడుదలవుతుందండి. అది కాకుండా గ్రీన్ దాన్ని ఏమంటామంటే మనం గ్రీన్ వాయువులు అంటారు. వీటికి కూడా వాటి ద్వారా వస్తూ ఉంటవి. వాటిలన్నిటినీ మనం కంట్రోల్ చేయాలి అంటే ఇలాంటి న్యాచురల్ ఐటమ్స్ కానీ న్యాచురల్ పద్ధతిలో మనం వెళ్ళినప్పుడు మాత్రమే మనం ఇలాంటి పొల్యూషన్ని కంట్రోల్ చేయగలుగుతాం. ఇలా తయారు చేసే మీరు ప్రభుత్వం నుంచి ఏమైనా కోరుకుంటున్నారా?
ప్రభుత్వం నుండి మేము కోరుకునేది ఏమంటే మేము ఆర్టీఐహెచ్ని అప్రోచ్ అయ్యామండి, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ని. వాళ్ళు మాకు చాలా సపోర్టివ్గా రెస్పాండ్ అయ్యారు. మా ప్రోడక్ట్ని ఇక్కడ పెట్టడానికి కానీ వాళ్ళు అవకాశం ఇచ్చారు. మేజర్గా ఇలాంటి వాటికి మాకు కావాల్సింది ఏమంటే ఈ చిన్న చిన్న స్టార్టప్స్ మార్కెటింగ్ చేసుకోలేవండి. మేము ఎంతసేపు ప్రోడక్ట్ డిజైన్, ప్రోడక్ట్ డెవలప్మెంట్లోనే ఉండిపోతాము. మార్కెట్కి వచ్చేదలికి మాకు అంత ఎక్కువ రిసోర్సెస్ ఉండవు. ఇట్లాంటి ప్లాట్ఫామ్స్ క్రియేట్ చేసినప్పుడు మా ప్రోడక్ట్ని మేజర్గా, ఎందుకంటే మేము అడ్వర్టైజ్మెంట్స్ ద్వారానో ఇంకో ద్వారానో చేయలేము, ఇట్లా మీ ద్వారా మీలాంటి మీడియా మిత్రుల ద్వారా కానీ అట్లాగే ఈ ఆర్టీఐహెచ్ లాంటి ఎలాంటి ఇన్నోవేషన్స్ హబ్స్ ద్వారా కానీ మాలాంటి స్టార్టప్స్కి మీరు కొంచెం అవకాశం కల్పించడం ద్వారా మాకు ఎక్కువ రీచ్ అవ్వటం జరుగుతుందండి. ఎక్కువ ఇలాంటి వాటి కోసం మెట్రో సిటీస్లో వీటికి ఎక్కువ డిమాండ్ ఉందండి, బెంగళూరు, హైదరాబాద్ లాంటి చోట్ల. కాకపోతే ఏమంటే ఇది రీచ్ అవ్వాలి అంటే మీలాగా ఇట్లా మీడియా మిత్రుల ద్వారా ఇది బయట ఇట్లాగా ప్రమోట్ చేసించడం ద్వారా ఇది ఎక్కువ మార్కెటింగ్ అవకాశాలు ఉంటాయని భావిస్తాను. 100% న్యాచురల్ కూలింగ్, అదేవిధంగా నో ఎలక్ట్రిసిటీతో మనం ఇంట్లో చాలా వాడుకునే పదార్థాలతో ఈ యొక్క మినీ ఫ్రిడ్జ్ని అయితే తయారు చేశారు. ఇది ప్రజలకు చాలా ఉపయోగంగా ఉంటుంది. భవిష్యత్తులో ఇలాంటి ఫ్రిడ్జ్లకు మంచి ఆస్కారం ఉండే అవకాశం ఉందని చెప్పి చాలామంది చెప్తూ ఉన్న పరిస్థితి. ఈ ఫ్రిడ్జ్కి శిశిర క్లే కూలర్ అని పెట్టారు. ఏంటి సార్ ఈ పేరు వెనక ఏమన్నా ఉందా? శిశిర అంటే అది ఒక ఋతువు అండి. మన ఇండియాలో శిశిర ఋతువు స్టార్ట్ అయ్యేది డిసెంబరు, జనవరి నెలల్లో వస్తుంది. అప్పుడు మనకి న్యాచురల్గానే చాలా ఎక్కువ చల్లదనం ఉంటుంది. సో ఇది కూడా, ఈ కూలర్ కూడా న్యాచురల్గా చల్లబరుస్తుంది కాబట్టి ఆ పేరైతే సూటబుల్గా ఉంటుందని చెప్పి దీనికి శిశిర క్లే ఫ్రిడ్జ్ అని పెట్టడం జరిగిందండి. ఇప్పుడు ఆర్టీసీ మీకు ఏదైతే ఆర్టీహెచ్ ఉందో దాని ద్వారా ఈ స్టాల్ని ఏర్పాటు చేశారు. ఆర్టీహెచ్ మీకు ఎలాంటి తోడ్పాటు అందిస్తుంది? ఆర్టీఐహెచ్ అనేది మాకు ఈ స్టార్టప్స్కి చాలా ఎక్కువ అవకాశాలు కల్పిస్తుందండి. ఏమంటే ఏ ఇన్నోవేషన్ అయినా మనం ఇన్నోవేషన్ని ఐడియా స్టేజ్లో కానీ, ప్రోటోటైప్ స్టేజ్లో కానీ, మార్కెటింగ్ స్కేలబుల్ చేయడానికి కానీ, ఏ స్థాయిలో ఉన్న వాళ్ళకైనా, వెదర్ వాళ్ళు స్టూడెంట్స్ అయినా కావచ్చు, మాలాగా ఎంప్లాయీస్ కానీ, ప్రొఫెషనల్లో ఉన్న వాళ్ళకి, అన్ని విధాలా ఎవరికైనా కానీ మనం ఒక మంచి ఐడియాతో వెళ్ళినప్పుడు వాళ్ళు చాలా రిసీవ్ బాగా చేసుకుంటున్నారండి. కావాల్సిన సలహాలు, సూచనలు ఇవ్వటమే కాకుండా దాన్ని మెటీరియలైజ్ చేయడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు వాళ్ళు చేస్తున్నారండి. 100% న్యాచురల్ కూలింగ్తో నో ఎలక్ట్రిసిటీ రిక్వైర్డ్, అంటే ఎలక్ట్రిసిటీ లేకుండా ఏదైతే ఫ్రూట్స్, వెజిటేబుల్స్ పెట్టుకునే వీలుగా ఒక మినీ ఫ్రిడ్జ్ని అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు. శిశిర క్లే కూలర్ పేరిట ఒక యువ రైతు ఈ ప్రోడక్ట్ని అయితే తయారు చేయడం జరిగింది. ఇది భవిష్యత్తులో ఒక మంచి పరిణామం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎలక్ట్రిసిటీ లేకుండా కేవలం మనం ఇంటి దగ్గర తయారు చేసే వస్తువులతో ఈ ఫ్రిడ్జ్ అనేది తయారు చేయడం చాలా గొప్ప విషయం. అలాంటి వాటిని కూడా ఆదరిస్తే ప్రజలు భవిష్యత్తులో మనం కల్తీ లేని ఆహారాన్ని కూడా పొందే అవకాశం ఉంటుంది. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో శ్యామ్, సిటీ న్యూస్, విజయవాడ.